హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవలి. ఈరోజు అయితే మా ఈషాకు భోగిపళ్ళు పోస్తున్నామండి. నేను ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు పోస్తాను. ఈరోజు అయితే నేను భోగిపళ్ళులోకి చెరుకు ముక్కలు, చిల్లర, ఇంకా చాక్లెట్స్, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకున్నాను. ఇంకా కూడా చాలా వేస్తాను. అయితే ఇలా వేసుకున్నాను అనమాట. పాపని తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి రెడీ చేశాను ఈషాని. మంచిగా ఇంకా తను కూర్చోందనమాట. ఇంకా పక్కన తట్లో పసుపు, కుంకుమ, పూలు, అట్టిపళ్ళు అవన్నీ పెట్టాను. ఈషా అయితే రెడీ అయిపోయింది. మన దేవుని తలుచుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని కృష్ణుని తలుచుకోవాలి మనము పోసేటప్పుడు మనసులో. ఇంకా భోగిపళ్ళు పోస్తే చాలా మంచి దిష్టి ఏమున్నా వెళ్ళిపోతుంది. మనకు అసలు దిష్టికి నల్లరాయ పగిలిపోతుంది. అలాంటప్పుడు పిల్లలు మీ దిష్టి ఎంత చెప్పండి, అవన్నీ వెళ్ళిపోతుంది. భోగిపళ్ళులో మనం పోస్తాం కదా, కింద పడుతుంది కదా, అవన్నీ ఆ దిష్టి రూపంలో వెళ్ళిపోతుంది. ఎర్నీళ్ళు అయితే పక్కకు పెట్టానమాట, తొక్కేస్తారనేసి. ఇంకా పాప అయితే రెడీగా కూర్చోంది ఎప్పుడెప్పుడు పోస్తారనేసి. చిన్నప్పుడు తనకు తెలియదనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం బాగా తెలుస్తుంది, కొంచెం గుర్తుండే వయసు కదా, ఇలా పోస్తారు అలా పోస్తారు అనేసి చెప్తాందనమాట. మాకు ఇలా పోయింది అలా పోయింది అనేసి. ఇంకా మా అత్తయ్య మా మామయ్య స్టార్ట్ చేశారు పోయడము. ఇంకా మనం ఆ భోగిపళ్ళు పోసాక అవి తొక్కకూడదు అనమాట. ఎక్కడన్నా బావిలో అయినా లేకపోతే తొక్కు లేకుండా జాగాలో వేసేవాళ్ళు, పూలల్లో అయినా. వాళ్ళు అస్సలు పిల్లలు తినకూడదు, అవంతా దిష్టి వెళ్ళిపోతుంది కాబట్టి వాటి నుంచి. మన తల మీద కానీ నాణ్యం పడితే మంచిదంట, నాణ్యమైన పండైనా. మా పాప ఇలా వంకొని జల్లేస్తుంది, అందుకే కింద మొత్తం జారిపోతుంది. లాస్ట్ టైం అయితే నాణ్యం నిలిచింది. రాగి కాయిన్ ఉన్నా వేసుకున్నా మంచిది, నాకైతే దొరకలేదు రాగి కాయిన్. మనం ఆడబిడ్డకైనా పోసుకోవచ్చు, మగబిడ్డకైనా పోసుకోవచ్చు. మంత్స్ బేబీ నుంచి ఇంకా మనం 5 years లోపు పోయాలన్నమాట. అంతలోపే పోయాలి. దానిపైన అయితే పోయకూడదని నాకు తెలిసింది. 5 years వరకే పోయాలంట. చాలామంది కూడా ఎక్కువ వరకు చేసుకుంటారు. 5 years వరకు పోస్తేనే మంచిది. ఇంకా తర్వాత మేము అందరూ పోసాం ఒక్కొక్కరుగా. మా ఈషా కూడా అందరికి పళ్ళు ఇస్తుంది. మనం కానీ ఇయర్ పోసామనుకోండి మనకు తెలుస్తుంది అనమాట డిఫరెన్స్, దిష్టి అంతా వెళ్ళిపోతుంది. చాలామంది పోయారు అనమాట, మాకు ఇలా అంతా లేదు, మేము చిన్నప్పుడు అంతా చేయలేదు అంటారు. అప్పుడైతే మనకు అంత తెలియదు అనమాట. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వల్ల మొత్తం మనకు తెలుస్తుంది, ఎక్స్ప్లోర్ అవుతుంది. కాబట్టి మనకు తెలిసింది మన పిల్లలపైన ఆచరిస్తే మనకు మంచిదే కదా, మనకు కూడా మంచి జరుగుతుంది. మన పిల్లలకు మంచి జరుగుతుంది అంటే మనకు ఇంకా హ్యాపీయే కదా. ఇంక వాళ్ళ పెద్దమ్మ పోస్తుంది అనమాట. ఈషా అయితే ఫొటోస్ కొంచెం బాగా రెడీ అయిపోయింది అనమాట. కొంచెం సర్టైన్ ఏజ్ నుంచి జమ్మని చూస్తుంది. ఇక నేను మా ఆయన కూడా పోసేసాము. పోస్తున్నాను అయితే ఫస్ట్ బొట్టు పెడుతుందని ఈషాకి కుంకుమ బొట్టు పెట్టేసాము. ఇంక నేను మా ఆయన పోసాము. ఈషా ఏం చెప్తుందంటే బాగా పోయాను మమ్మీ అని చెప్తుంది. ఇంకా అంతా పోసేసాక మనం ఎర్నీళ్ళు తీయాలి, బిడ్డ గ్లాస్లో ఎర్నీళ్ళు తీసి పోయాలన్నమాట. ఎందుకంటే మిగిలిన దిష్టి కూడా మొత్తం వెళ్ళిపోతుంది అంటారు. భోగిపళ్ళు పోస్తే అంత మంచిది కదా. భోగిపళ్ళు ఐశ్వర్యంతో కూడా కూడిన పళ్ళు అంట అవి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా దాంట్లో భోగిపళ్ళు కూడా చాలా చాలా హెల్త్ కూడా మంచిది తింటే. ఇవి తినకూడదు, మనం ఇంకా ఏమన్నా తెచ్చుకుంటాం కదా సపరేట్గా, అవి తింటే మంచిది. మా పాప అంతా ఇది తెచ్చుకుంటాను, చూసుకుంటాను అమ్మి దీన్ని పోసారా అనేసి. చూడండి ఇంకసారి లేపుతున్నాం అనమాట. అంతా పోసేసాం కదా, మేమే పోసాము, ఎవరిని కూడా పిల్లలు. లాస్ట్ టైం అయితే బాగా చేసాము, ఈ టైం ఇలా సింపుల్గా చేసాం అనమాట ఇంట్లో వాళ్ళతోనే. ఇంకా జరిగింది మా ఫంక్షన్ అయితే. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం వీడియో తప్పకుండా లైక్ చేయండి.